దిగువ మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది పోటెత్తుతుంది. విష్ణుపురి, మలేగావ్, బాబ్లీ ప్రాజెక్టులతో పాటు గోదావరి, మంజీరా నదులు ఉప్పొంగడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగింది. బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో మహారాష్ట్రకు రాకపోకలను నిలిపివేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ జిల్లా కేంద్రంలోని వివిధ కాలనీలలో బుధవారం పర్యటించి 100 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య పనుల విషయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు శుభవార్త చెప్పారు. ఎకరాకు ₹10,000 నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. వర్షాలు, వరదలకు భారీగా పంట నష్టం జరిగిందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండలం కొండూరు గ్రామంలో మంగళవారం ఉదయం టీ పెట్టే సమయంలో సిలిండర్ గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుంకంటి విజయ్కు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమై సుమారు ₹4 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. వినాయక చవితి పండుగ నేపథ్యంలో నవీపేట మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ నిర్వాహకులకు పోలీసుల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజవెంకర్ రెడ్డి, సిఐ శ్రీనివాస్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగునాథ్, విద్యుత్ శాఖ ఏఈలు హాజరయ్యారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు 39 వరద గేట్లను ఎత్తి గోదావరిలోకి 2,75,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,70,000 క్యూసెక్ల వరద చేరడంతో 38 గేట్ల ద్వారా 1,73,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినట్లు ఈ చక్రపాణి తెలిపారు.